లోక్సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ సరికొత్త జోష్ చూపిస్తోంది. ఇప్పటికే కారు దిగి కాంగ్రెస్ కూటికి పలువురు చేరగా ఇప్పుడు సుల్తానాబాద్ మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. సుల్తానాబాద్ పట్టణంలో 2వ వార్డు నుంచి టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ గా గెలుపొందిన గాజుల లక్ష్మీ రాజమల్లు అప్పట్లో చైర్పర్సన్ కొరకు తీవ్ర ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. అప్పటి నుంచి నాటి తెరాస పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. అయితే ఇప్పుడు తాజాగా కౌన్సిలర్ల మద్దతు కూడగట్టుకుని అవిశ్వాసం ప్రవేశపెట్టింది. దీంతో బుధవారం ఎన్నికయ్యారు. గత కొద్ది రోజుల క్రితం సుల్తానాబాద్ మున్సిపాలిటీ చైర్మన్ పై అసంతృప్తి మెజార్టీ కౌన్సిల్ సభ్యులు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గిన బుధవారం నూతన చైర్మన్ గా సుల్తానాబాద్ పట్టణ 2వ వార్డు సభ్యులు గాజుల లక్ష్మీ రాజమల్లును ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా సుల్తానాబాద్ మున్సిపాలిటీ నూతన చైర్మన్ గాజుల లక్ష్మీ రాజమల్లుడు సుల్తానాబాద్ మున్సిపాలిటీ వద్ద ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీలో చేరిన సుల్తానాబాద్ పట్టణ బీఆర్ఎస్ 2వ వార్డు కౌన్సిలర్ గాజుల లక్ష్మీ రాజమల్లుకు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాధారణంగా ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ఆహ్వానించారు. ఈ నేపథ్యంలోనే పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం అల్లీపూర్ గ్రామంలో ఎంజీఎన్ఆర్ ఈజీఎస్ నిధులు 5 లక్షల రూపాయలతో అంతర్గత సీసీ రోడ్డుకు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. మొత్తానికి పార్లమెంట్ ఎన్నికల ముందు గులాబీ అధినేతకు వరుస షాకులు తగులుతూనే ఉన్నాయి. మరి లోక్సభ ఎన్నికల తర్వాత పార్టీ ఉంటుందో లేదో అన్న అనుమానాలు రేకెత్తిస్తున్నాయన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.